అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం వల్ల మీ ఇన్నర్ మైండ్ అసలు విషయాన్ని యూనివర్స్ తీసుకోదు. కావున మీరు ఏ విషయాలు పట్టించుకోకండి. మీకు కావాల్సింది మీ జీవితంలో ఉన్నత స్థితి, సంపద, డబ్బు. వీటితో పాటు 99% సమస్యలను అధిగమించవచ్చు. 1% విశ్వానికి వదిలేయండి. అది సృజన చేతన ద్వారా మీ సమస్యను పరిష్కరిస్తుంది. మీ సమస్యను దానికి అప్పు చెప్పి మరీ నిశ్చితంగా నిద్రపోండి. మీరు ఊహించని రీతిలో సమస్యను పరిష్కరిస్తుంది. ధనం మూలం ఇదే జగత్. ఎస్, ఎన్నో రకాలుగా జీవితాన్ని పరికించినప్పుడు ఇదే సరి అయినది అనిపిస్తుంది. ఎవరు ఏమనుకున్నా సరే మీకున్న అప్పుల గురించి ఎప్పుడూ ఆలోచించకండి. అది ఆలోచించినంత కాలం మీరు అప్పుల పాలవుతారు. ఏదైతే పదే పదే ఆలోచిస్తారో మీ ఇన్నర్ మైండ్ అదే తీసుకుంటుంది. కాబట్టి సంపద, ధనం గురించి ఆలోచించండి, అది మీకిస్తుంది. దీనిపై ప్రపంచంలోని మనస్తత్వం శాస్త్రవేత్తలు వారి వారి అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్పగలిగారు. ఎప్పుడైనా మీలోని భయం, దూరాలోచన, దరిద్రం, కష్టాలు, బాధలు, వీటి గురించి ఈ క్షణమే మర్చిపోండి. మీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని మాత్రమే ఆలోచించి ఆహ్వానించండి. మీకు అఖండధన ప్రాప్తిరస్తు. మీరు ఏదైతే పదే పదే ఆలోచిస్తారో అదే మీ విశ్వం తీసుకుంటుంది. ఎప్పుడైతే మీరు ఒక పని చేయాలనుకున్నప్పుడు మంచిగానే ఆలోచించాలి. మీరు ఎప్పుడు కూడా నెగటివ్గా ఆలోచిస్తే 100 నెగటివ్స్లు వస్తూ ఉంటాయి. అదే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ 100 రకాలుగా వస్తూ ఉంటాయి. అప్పుడు నెగటివ్ని మర్చిపోవచ్చు. మీ మైండ్ని నెగటివ్ వైపు వెళ్తుంటే అప్పుడు మీరు డబ్బు, సంపద అనే పదే 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 అనుకోవాలి. అప్పుడు నెగటివ్ అనేది దూరం అయిపోతుంది, పాజిటివ్ అనేది అప్పుడు గుర్తుంటుంది. ఇలాగా చాలాసార్లు చాలా విధాలుగా చేయాలి. మీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు మీరు ఆ పదం వాడండి. అప్పుడు మీకు వెంటనే నెగటివ్ థాట్స్ మైండ్ నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా సరే మీరు ఏదైతే మీరు మళ్ళీ మళ్ళీ కోరుకుంటారో అది మీ మైండ్లో ఉండాలంటే మీరు పదే పదే చెప్పాలి. అప్పుడే అది విశ్వం తీసుకుంటుంది. ఒక లవ్ విషయంలో కావచ్చు, లవర్ ఎందుకు కాల్ చేయలేదు అని మీరు ఆలోచిస్తూ ఉంటే 100 నెగటివ్స్ వస్తూ ఉంటాయి. అదే మంచిగా ఆలోచిస్తే నా లవర్ బిజీ ఉన్నదేమో, పనిలో ఉన్నదేమో, ఇలా పాజిటివ్గా ఆలోచించుకుంటే 100 రకాలుగా పాజిటివ్గానే ఉంటుంది. ప్రశాంతంగా నీ మైండ్ ఉంటుంది. అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు ఎలా యూజ్ చేసుకుంటే అలాగుంటుంది. కానీ విశ్వాన్ని ఒక్కసారి నమ్మి చూడండి. మీకు నమ్మాలనిపిస్తే నమ్మండి. ఒకవేళ కొన్ని రోజులైనాక కూడా సక్సెస్ అవ్వకపోతే వదిలేయండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.